కొంతమంది చాలా మంచిగా చెప్పిన వినరు. అలా చేయమాకండి అమ్మా, అలా చేయమాకండి అయ్యా, అది మంచి పద్ధతి కాదు. నా మాట విను, బాగుపడుతావు. అలా చేయమాకు. ఎన్నిసార్లు చెప్పాలి, చెప్పినా కానీ నువ్వు నా మాట వింటలేదు అని చాలామంది మొత్తుకుంటారండి. మొత్తుకున్నా కానీ కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తారు, మూర్ఖంగా బిహేవ్ చేస్తారు, అసలు పట్టినట్టు ఉంటారు. ఏమైందిలే, ఏం జరుగుతుందిలే, తర్వాత చూసుకుందాంలే, వాడు చెప్పేది ఏంటి, వీడు చెప్పేది ఏంటి, ఆమె చెప్పేది ఏంటి, మా నాన్న చెప్పేది ఏంటి, మా అయ్య చెప్పేది, మన తండ్రి చెప్పేది, మా తల్లి చెప్పేది ఏంటి, మా అన్నయ్యలు చెప్పేది ఏంటి, మా వదినలు చెప్పేది ఏంటి, మా అత్తయ్యలు చెప్పేది ఏంటి, మా మావళ్ళు చెప్పేది ఏంటి అని పట్టించుకోరండి. దాని ఫలితం శిక్ష పొందేంత వరకు మాటను పెడచెవిని పెడతారు. అంతమంది మూర్ఖులు, చాలామంది మూర్ఖులు ఉన్నారు. మంచిగా చెప్తున్నారు, అలా చేయమాకమ్మ, అలా చేయమాకు, అలా చేయమాకు. చేయమాకంటే అలా చేస్తూ ఎదుటి మనుషులను బాధ పెట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారండి, ఎంతమంది లేరు. ఆనాడు పరో అలా చేసే దేవుని బహుగా బాధ పెట్టాడు. అలా చేయమాకు పరో, అలా చేయమాకు పరో, అలా చేయమాకు. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించాడండి, చాలాసార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ మాట వినలేదు. అయినప్పటికీ మాట పెడచెవిని పెట్టాడు. పెట్టడం వల్ల ఏం జరిగిందండి? ఎన్నిసార్లు అండి? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, ఎన్నిసార్లు మర్యాద చెప్పాడు దేవుడు? చాలా మర్యాద చెప్పాడండి దేవుడు. కాబట్టి అన్నిసార్లు ఓపికతో, లేదంటే ఫస్ట్లోనే పరువుని చంపేసేవాడు ఒక వార్నింగ్తోనే. ఎన్ని వార్నింగ్లు ఇచ్చాడండి, అన్ని వార్నింగ్లు కూడా పట్టించుకోలేదు. కానీ చివరికి ఏమేంటండి, నడి సముద్రంలో చంపి పడేశాడు. అతనితో పాటు అతని చుట్టుపక్కల వారు కూడా చంపేశారు. ఈరోజు నువ్వు ఒకవేళ ఎవరైనా చెప్తున్నా, మీ ఇంటి వాళ్ళు చెప్తున్న మాట కానీ, నీ పక్క వారు చెప్తున్న మాట కానీ నువ్వు వింటలేదంటే నీతో పాటు నీ బిడ్డలు కూడా, నీ భర్త కూడా, నీ చుట్టుపక్కల వారు కూడా, నీ భార్య పిల్లలు కూడా ఆగమైపోతారు. జాగ్రత్త. నువ్వు ఒక్కడ మీద నాశనమైపోవు. మాటకు వ్యతిరేకించి విర్రవీగితత్వము, గర్వం, అసూయ కూడా నీలో ఉండకూడదు. ఆ రోజు పరువులో కూడా ఈ లక్షణం కనిపించింది. ఆయన ఏం చేస్తాడులే అనే ఒక లక్షణం ఆయనలో బహుగా కనిపించింది. అది చాలా ప్రమాదకరం. ఈరోజు నీవు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే మాట విను.